తెలంగాణ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడిగా పి దామోదర్ రెడ్డి నియామకమయ్యారు. కామారెడ్డి జిల్లా వాసి రాష్ట్ర అధ్యక్షుడు కావడంతో స్థానిక ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని అంటున్న దామోదర్ రెడ్డితో మా ప్రతినిధి భూపతి ఫేస్ టు ఫేస్. అధ్యక్షుడిగా పి దామోదర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కామారెడ్డి జిల్లాకు చెందిన దామోదర్ రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికైన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం మనతోటి పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి ఉన్నారు. వారితో మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎన్నికలు ఎట్లా జరిగాయి? మొన్న జరిగినటువంటి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల సమావేశంలో మా నియమావళిని అనుసరించి 33 జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శుల సమావేశంలో రాష్ట్ర సంఘ అధ్యక్ష పదవి ఖాళీ అవ్వడం చేత యునానిమస్గా నాకు అధ్యక్ష పదవిని ఇవ్వడం జరిగింది. దానికన్నా ముందు కౌన్సిల్ సమావేశంలో రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శిగా నాకు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ 11 సంవత్సరం లోపలనే మళ్ళీ రాష్ట్ర సంఘ అధ్యక్షునిగా మరి అందరి ఆమోదంతో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు యావత్ తెలంగాణలోని 72,000 సభ్యత్వం గల పెద్ద సంఘం పీఆర్టీయూ అందరు ఉపాధ్యాయులకు నన్ను అధ్యక్షునిగా ఎన్నుకున్నందుకు మొట్టమొదటిగా వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నా. ఒక మంచి అవకాశం నాకు కలిగించడం జరిగింది. తప్పకుండా ఉపాధ్యాయుల కోసం మరియు విద్యా సంస్థల బాగోగుల కోసం నేను పనిచేయడం కోసం నాకు ఒక మంచి అవకాశం ఇవ్వడం జరిగింది. తప్పకుండా దాన్ని పూర్తిగా ఉపాధ్యాయుల సంక్షేమానికి విద్యా సంస్థల బాగోగుల కోసం తప్పకుండా పనిచేస్తానని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా సమస్యల పరిష్కారం కోసం ఇది జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడుతున్నారు. రాబోయే రోజుల్లో పీఆర్టీయూ పక్షాన మీరు ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు? జేఏసీలో 63 అంశాల్లో ఉద్యోగులకు సంబంధించిన అంశాలు కామన్ సమస్యలే కాకుండా ఉపాధ్యాయులకు సంబంధించిన 11 అంశాలను మరి క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసింది, అధికారుల కమిటీని ఏర్పాటు చేసింది. ఈ అధికారుల కమిటీకి, క్యాబినెట్ సబ్ కమిటీకి ఉద్యోగ ఉపాధ్యాయ కామన్ సమస్యలే కాకుండా ఉపాధ్యాయ సమస్యలను ప్రత్యక్షంగా నేను వ్యక్తిగతంగా అడిషనల్ సెక్రటరీ జనరల్గా ఉండి మరి అటు ప్రభుత్వానికి కమిటీలకు సూచించిన విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తూ, అంతే మొత్తంలో పీఆర్టీయూటీఎస్ ఎప్పుడైనా ఉపాధ్యాయుల సంక్షేమం కోసం పనిచేస్తుంది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే కన్నా ముందు సిపిఎస్ను రద్దు చేస్తానని మేనిఫెస్టోలో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చింది. ఆ సందర్భాన్ని గుర్తు చేయాలని సెప్టెంబర్ 1 నాడు యావత్ తెలంగాణలోని ఉపాధ్యాయులకు సిపిఎస్ రద్దును పిలుపును కోసం ఇందిరా పార్కు దగ్గర మహాధర్నా పిలిపిస్తే యావత్ తెలంగాణలో 25,000 మంది హాజరై ఆ సమస్య తీవ్రతరాన్ని ప్రభుత్వం గుర్తించే విధంగా ఉద్యమ కార్యాచరణ చేసిన సంఘం పీఆర్టీ అని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా రాబోయే రోజుల్లో మేనిఫెస్టోలో పెట్టిన విధంగా సిపిఎస్ రద్దు చేసే విధంగా మేము పనిచేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వము చర్చలు పిలుస్తుంది, అదేవిధంగా సమావేశాలు నిర్వహిస్తుంది, ఉపసంఘంతో కూడా చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఎలాంటి పురోగతి వచ్చే అవకాశం ఉంది? ప్రభుత్వం మీద ఎలాంటి ఒత్తిడి తీసుకొస్తారు? వాస్తవానికి ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక మాకు గతంలో 1వ తారీఖు వేతనాలు రావడమే ఇబ్బంది ఉండే. ఈ ప్రభుత్వం వచ్చినాక 1వ తారీఖు వేతనాలు ఇచ్చింది. మేము ముఖ్యమంత్రి గారితో సమావేశమైన సందర్భంలో ఒక డిఏ మంజూరు చేయడం జరిగింది. మళ్ళీ రెండవసారి ఉపసంఘం మాతో చర్చించిన తర్వాత ఇంకో డిఏ మంజూరు చేసింది. ఇంకో డిఏ మాత్రం జనవరిలో ఇస్తానని అదే డిఏను అదే జీవోలో మెన్షన్ చేయడం జరిగింది. అది కాకుండా 57 అంశాలు ప్లస్ 6 అదనం కలిపి 63 అంశాలను ప్రభుత్వానికి ప్రాతినిధ్యం చేసినాం. దీంట్లో 16 అంశాలను తక్షణమే మరి ఉత్తర్వులు ఇస్తానని హామీ ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ముఖ్యంగా ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అనేది తీవ్రతరాన్ని ప్రభుత్వం గుర్తించింది. మా భాగస్వామ్యం, ప్రభుత్వ భాగస్వామ్యంతో ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ను త్వరలోనే మరి ఇంప్లిమెంట్ చేసే విధంగా మరి ప్రభుత్వంతో చీఫ్ సెక్రటరీ గారితో సెక్రటరీలతో మాతో సమావేశం ఏర్పాటు చేశారు. మేము తప్పకుండా వితిన్ 15 రోజులని చెప్పాం. ఈ నెలాఖరు లోపల అక్టోబర్ చివరి రోజు వరకు 30 వరకు ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ను ఇంప్లిమెంట్ చేయిస్తాం. ఎట్టి పరిస్థితుల్లో జేఏసీ పక్షాన ఈ అంశం తీవ్రతరమైన విషయాన్ని మరి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం.
తప్పకుండా ఈ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఏకీకృత సర్వీస్ రూల్స్ సాధన కోసం, అదేవిధంగా ఉపాధ్యాయ ఉద్యోగుల పెన్షనర్ల సమస్యల కోసం ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. కొన్ని సమస్యలు ఉపసంఘం ద్వారా చర్చలు జరుపుతున్నామని చెప్తున్నారు. మరోవైపు రాబోయే రోజుల్లో సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామని పిఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు దామోదర్ రెడ్డి చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో భూపతి, HM టీవీ, కామారెడ్డి.